విరాజ్, యు గెట్స్ క్యారీ ఆన్. ఏంటి పొట్టి? నేను మామూలుగా పిలిచినప్పుడు నువ్వు కూడా మామూలుగా పిలవలేవా? నువ్వు మామూలుగా పిలిస్తే నేను మామూలుగానే పలకరించేవాడిని. సరే, నేను చెప్పేది వింటావా? ఏంటి పొట్టి, నాతో డాన్స్ వేస్తూ పడిపోయావా? ఏంటో, నేను పాట పాడినా పడిపోతారు, నాతో మాట్లాడినా పడిపోతారు, నాతో డాన్స్ చేసిన బాబు డ్రీమ్ బాయ్. నేనా? కలలో నుంచి బయటికి రా. పొట్టి నిజం చెప్పు, నువ్వు నాకు పడిపోలేదా? నీకా? నువ్వు ఎదురుగా ఉంటే ఒకవేళ అనుకోకుండా నేను అరటి తొక్క మీద కాలు వేసి జారినా పడను. పొట్టి పొట్టి ఎస్ పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా. ఫైన్. పొట్టి, స్ట్రైట్ గా నీ హార్ట్ లో ఏముందో చెప్పు. అంటే అది విరాజ్ అంటే అంటే గోన్ గోన్ బెస్ట్ ఫెలో. నిన్ను ఆగాగాగు, ఎప్పుడు ఇంతేనా నువ్వు? నేనేం చెప్తున్నానో వినవు, నువ్వే ఏదేదో మాట్లాడేసి అనవసరంగా నాతో తిట్టించుకుంటావు. సరే మేడం, మీరు అనుకుంటుంది ఏంటో సెలవు ఇవ్వండి. భోజనాలు ఆలస్యం అయ్యాయని హంస మేడం తిడుతుంటే అప్పుడొచ్చి కాపాడినందుకు, అలానే ఆ అరగంట ఆలస్యాన్ని డాన్స్ చేసి అందరి ఆకలిని కూడా మర్చిపోయేలా చేసి ఎంటర్టైన్ చేసినందుకు నీకు చాలా 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 థ్యాంక్స్. నేను నిన్ను సేవ్ చేయడానికి అలా చెప్పలేదు. ఇది మా అన్న ఎంగేజ్మెంట్. ఇట్స్ ఆల్మోస్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఇలాంటి సెలబ్రేషన్స్ లో ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాగే సీతారత్నం ఆంటీ చాలా మంచివారు, చాలా బాగా వంటలు చేస్తారు, అందుకే అలా హెల్ప్ చేశాను. అండ్ మోర్ ఓవర్, నీకోసం కాదు. అలా చూడకు. ఏమవుతుంది? చూడొద్దనా? చూడొద్దు, అంతే. ఏ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? పాయసం అయిపోయిందా? అయిపోయిందమ్మా, చక్కెర కూడా వేశాను. గట్టిపడ్డమే ఆలస్యం. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి, ఎలాంటి తప్పు జరగకూడదు. అలాగే, ఇప్పుడే చేస్తాను. ఈ రోజు ఆ చైత్ర పరువు దారుణంగా పడిపోవాలి.
ఎప్పుడు దానికి సపోర్ట్ చేసే ఈ ఇంటి వాళ్ళే ఆ చైత్రని సీతారత్నాన్ని తిట్టి పంపించేయాలి. ముఖ్యంగా ఆనంద్కి చైత్ర అంటే ఎంతో అభిమానం కదా. ఆ అభిమానం పోయి ఆ చైత్రని అవమానించి ఈ ఇంటి నుంచి గెంటేయాలి. ఇదంతా ఒక్క ప్లాన్తోనే జరగాలి. అందుకే వాళ్ళు తయారు చేసిన ఫుడ్లో ఈ ర్యాట్ పాయిజన్ అంటే ఎలకల మందు కలుపుతాను. అంతే. నువ్వేంటిక్కడ? అటు వెళ్ళి ఆడుకో పో. స్మైలీ, స్మైలీ, ఆర్ యు ఆల్ రైట్? దీని ముందు పడిపోయానండి.
దెబ్బలేమైనా తగిలే స్మైలీ? నాకదే కాసేపట్లో జీవితంలో కోలుకోలేని దెబ్బ మీకు తగులుతుంది. స్మైలీ నిన్నే. నాకేం కాలేదు. ఐఎమ్ ఓకే. లెట్ మీ హెల్ప్. గెట్ అప్. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నీ పనులు చూసుకో. స్మైలీ ఏంటక్కడ ఏదో పౌడర్ అంటుకునుంది. ఇది పౌడర్ కాదు, దుమ్మనుకుంటాను. నువ్వు పడిపోయినప్పుడు అంటుకుని ఉంటుందిలే. స్మైలీ, ఈ ఫంక్షన్ లో ఎవరి డ్రెస్ బాగున్నా బాగోకపోయినా పెళ్లి కూతురు డ్రెస్సు, పెళ్లి కొడుకు డ్రెస్సు, ఇద్దరి డ్రెస్సుల్లో చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలి. ఇలాంటి మరకలు మచ్చలు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా కూడా మన మీద పడుతుంటాయి. ఈ రోజు నీ మీద కూడా మచ్చపడచ్చు. అదే నాకంటిన ఈ మరక నీ కూడా అంటుకోవచ్చు. మాకు ఎవరికి ఎన్ని మరకలు దుమ్ము అంటుకున్నా పర్వాలేదు. ఈ రోజు కళ్ళన్నీ నీపైనే ఉంటాయి స్మైలీ. ఇంత మంచి డ్రెస్ మీద ఎలాంటి మరకలు దుమ్ము కనిపించకూడదు. సో పద, ఆ వాష్రూమ్కి వెళ్దాం. ఆ మురికిని నేను జాగ్రత్తగా తీసేస్తాను. పద. అక్కర్లేదు, నేను వెళ్తాను. స్మైలీ స్మైలీ స్మైలీ, ఇదిగో ఇది నీ డ్రెస్ కున్నదే అనుకుంటా. ఇప్పుడు నేను మొదలుపెట్టిన ఈ ఆటతో పడే మచ్చ మీ జీవితాల్లోంచి ఎంత తుడిచినా పోదు. ఎప్పటికీ ఆ మచ్చ మీతోనే ఉంటుంది. ఏంటో ఈ స్మైలీ, మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరొకటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. తనతో మాట్లాడినప్పుడల్లా ఏదో ఇబ్బందిగా ఉంటుంది. డైమండ్ సెంటర్లో లేదా? హా, ఇది ఇలా చూస్తే అర్థం కాదు చైత్ర. ఇలా రా. ఇప్పుడు చూడు. మేడం, మామూలుగా చూస్తే డైమండ్ సెంటర్లో లేనట్టుగా ఉంది, కానీ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంది. ఫస్ట్ నాకు కూడా అలాగే అనిపించింది, కానీ పెట్టుకుంటే సరిపోతుందని అనిపించింది. వెంటనే కొనేశాను. సూపర్ సెలక్షన్ మేడం. గోమతి, కాసేపట్లో ముహూర్తమని పంతులు గారు హడావుడి చేస్తున్నారు. నువ్వేంటి ఇక్కడ ముచ్చట్లాడుతున్నావు? వచ్చేస్తున్నానండి, మీరు వెళ్ళండి. సరే సరే, తొందరగా వచ్చి. అలాగే. అమ్మ చైత్ర, ఆ ఉంగరం తీసివ్వమ్మా. ఏమైంది చైత్ర? ఉంగరం రావట్లే మేడం. మీరు తీయండి మేడం. ఇరుక్కుపోయిందేమో చైత్ర ఉంగరం. అయ్యో దేవుడా. అయ్యో,
మళ్ళీ ఒకసారి ప్రయత్నించు చైత్ర. మేడం రావటం లేదు. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ ఎంగేజ్మెంట్ కి లేట్ అవుతుందని పిలుస్తుంటే. అబ్బబ్బా నువ్వు ఉండరా. లేట్ ఏంటి మామ్? అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే. వెళ్ళి ఏం చేద్దాంరా? ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడే ఇరుక్కుపోతే. వాట్? అసలు ఎంగేజ్మెంట్ రింగ్ ఇరుక్కుపోవడం ఏంటి? ఉంగరం చూపిద్దామని చైత్రకి ఎంగేజ్మెంట్ రింగ్ ని అలా వేలుకు పెట్టి చూపించాను. అంతే, అలా తన వేలికి పెట్టిన ఉంగరం ఇరుక్కుపోయిందిరా. అమ్మా చైత్ర, ఇంకొక్కసారి ట్రై చెయ్యమ్మా. రావట్లేదు మేడం. సరే ఒక పని చేద్దాం, అప్పుడు రింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఏంటో చెప్పరా? రింగ్ పెట్టిన వేలుని కట్ చేసేద్దాం. ఒరే విరాజ్, ఇది జోకులు చేసే టైం కాదురా. నా ఐడియా మీకు నచ్చకపోతే నేను వెళ్తాను, మీరు స్లోగా రింగ్ తీస్తూ వచ్చేయండి. ఒరే ఒరే ఆగరా. నువ్వు చైత్రని వాష్రూమ్ కి తీసుకెళ్ళి ఆ రింగ్ వేలికి కాస్త సోపు రుద్ది జాగ్రత్తగా రింగ్ని తీసుకురా.